ఆ రోజు నేను ఇందాక చూపించిన ఎవరెవరు ఎంత ఎటువంటి మాటలు మాట్లాడినారో ఒక్కరిని కాదు 15 మందిని చూపించిన. వాళ్ళెవరు మా వాళ్ళు రెచ్చిపోయి ఇళ్ళ మీద పోలే, అంటూ పెట్టలే. ఎందుకు పైనుంచి అతి చేయకండి, వాళ్ళు మాట్లాడినారని మీరు ఓవర్ యాక్షన్ చేయకండి, ఊరుకొండండి అని చెప్పిన. ఈరోజు 6 గంటలు అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి జరిగి 6 గంటల తర్వాత పెట్రోల్ తీసుకొని అంటూ పెడుతున్నారంటే పైనుంచి సపోర్ట్ లేకుండా లోకల్ అంతా ఉంటుందా? ఎస్పీ ఏం చేస్తున్నారు, పక్కనే ఐజీ బంగ్లా ఉంది. ఐజీకి ఎస్పీకి సీఎంఓ నుంచి లోకేష్ కావచ్చు, సీఎంఓ కావచ్చు, హోమ్ మినిస్టర్ కావచ్చు, వాళ్ళ నుంచి ఇన్స్ట్రక్షన్ లేకుంటే అంత 6 గంటల తర్వాత పెట్రోల్ పోసి అంటూ పెడుతుంటే చూస్తూ ఊరుకుంటారా? ఐజీ గారు స్పందించారా? అది చాలదా వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయని? ఆయన జోగి రమేష్ ఇంటి మీదకి పెట్రోల్ బాంబులు తీసుకుపోతున్నారంటే లోకేషే చెప్తున్నాడు కదా, లోకేష్ గారే చెప్తున్నాడు కదా, రెడ్ బుక్ ఓపెన్ చేసినాను, వాళ్ళందరి కథ చూస్తాను, వాళ్ళు ఎట్లట్లా ఈ బయట తిరుగుతారో చూస్తామని చెప్తున్నాడు. ఆయన రెడ్ బుక్ ప్రకారమే ఈరోజు చెప్తున్నాడు, నా దగ్గర రెడ్ బుక్ ఉంది, మీ ఇష్టం వచ్చేది చేయండి అని చెప్పడమే కదా. ఆయన చెప్పినాడు కాబట్టి చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇట్లా రెడ్ బుక్లు ఇవన్నీ చెప్పాలా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు మన రెడ్ బుక్ ఉంది, రెడ్ బుక్ ప్రకారం పోండి అని అంటే ఈ పార్టీకి తెలుగుదేశం పార్టీలో నాయకుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉండునో. చేయలే మాట, అందరినీ కంట్రోల్ చేసినాడు. అది తేడా. అంటే అంత బండబూతులు తిట్టిన రమేష్ గారు ఏం తిట్టలేదు బండబూతులు. మిగతా వాళ్ళు ఎవరు, రజనీ గారు కావచ్చు, ఇలాంటి రాంబాబు, వీళ్ళందరూ ఎవరు తిట్టలేదు. ఒక రాంబాబు గారు సిచ్యువేషన్ ఏంటి మీరు కూడా చూసినారు. ఆయన పబ్లిక్ మీటింగ్లో మైక్ తీసుకొని ప్రశాంతమైన వాతావరణంలో తిట్టలే. రాంబాబు గారు 100 ప్రెస్ మీట్లు పెట్టింటాడు. గవర్నమెంట్ మారిన తర్వాత ఏ రోజు బూతులు మాట్లాడలే. ఆ రోజు సిచ్యువేషన్లో చుట్టూ ఉండేటువంటి వాళ్ళందరూ ఆయనను బండబూతులు తిడుతూ, వాళ్ళ కుటుంబ సభ్యులను బండబూతులు తిడుతూ దాడి చేయడానికి వచ్చి కారు మీద రాళ్ళు కర్రలతో కొడుతుంటే ఆవేశంలో బయటకు వచ్చి ఆవేశంలో ఫ్లోలు వచ్చినాయి. దానికి మళ్ళీ ఆయన ప్రెస్ను అంతా పిలిచి నేను పశ్చాత్తాపడుతున్నాను, ఈ వయసులో నేను అట్లా మాట్లాడి ఉండకూడదు, అయినా నేను చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడలేదు, అయినా కూడా నేను ఎవరి గురించి అయినా మాట్లాడి ఉండకూడదు, నేను నా మాట వెనక్కి తీసుకుంటున్నాను, పశ్చాత్తాపడుతున్నానని చెప్పినాడు. ఇప్పుడు నేను చూపించిన వాళ్ళల్లో ఎవరైనా ఒకరన్నా ప్రెస్ మీట్ పెట్టి మేము పొరపాటు మాట్లాడినామన్నారా? రాంబాబు గారు ఆ మాట చెప్పినాకనే ఇంటి మీద దాడి చేసినారు. ఆయన సారీ చెప్పినాడు కదా, పొరపాటున వచ్చినాయి, ఫ్లోలు వచ్చినాయి, ఆవేశంలో వచ్చినాయి తప్ప కావాలని వెళ్ళలేదు, నేను పశ్చాత్తాపడుతున్నాను, నా మాటలు వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పినాడు. దాని తర్వాతనే కదా దాడులు జరిగింది. వాళ్ళ నాయకులు ఎవరన్నా ఒక్కరన్నా ఆ సంస్కారం చూపించినారా? చూపించలే. అది వాళ్ళకు మాకున్నటువంటి సంస్కార తేడా. అంటే కార్యకర్తలనే కాదు, పోలీసులను కూడా పెట్టి దాడి చేపిస్తుంటారు. బ్రహ్మనాయుడు గారిని కొట్టింది కానిస్టేబుల్లే కొట్టినారు, తర్వాత తెలుగుదేశం వాళ్ళు కట్టినారు. ఆడ పోలీసులు టీడీపీ పార్టీ 2 కాకి డ్రెస్ ప్లస్ ఎల్లో డ్రెస్ 2 దాడి చేసినాయి. ఇక్కడ రాంబాబు గారిని అరెస్ట్ చేసినాక పోలీసులు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినారు. అది అక్కడ దెబ్బలు పడలేదు కాబట్టి ఇక్కడన్నా కొట్టండి అని పైనుంచి వచ్చింటారు. పైనుంచి రాకుంటే పోలీసులు ఆయన మీద కక్షణ పోలీసులు కొట్టడానికి. ఒకవేళ రాంబాబు గారు హరాస్మెంట్ చేసి రాంబాబు గారు దౌర్జన్యాలు చేసింటే ఆయనను కొట్టచ్చు. అక్కడ రాంబాబు గారి మీద దౌర్జన్యం జరిగితే రాంబాబు గారిని పోలీసులు కొట్టినారంటే అర్థమైంది పైనుంచి ఇన్స్ట్రక్షనే, కాబట్టి జరిగింటుంది.